రోజు ఒక కొత్త ప్రపంచాన్ని చూసింది ఈ నేచర్. అలా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్లో ఒక గొప్ప వ్యక్తిగా డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానీమన్, సన్ ఆఫ్ గాటిఫ్రెడ్ హానీమన్, ఇతను మిసి ఇన్ సెక్సిన్ ఆఫ్ జర్మనీలో జన్మించాడు. అతను చదువుకునే వయసులోనే ద వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్ అనే ఆర్టికల్ని రాశాడు. అతను మీసిన్ నుంచి లెప్సిక్కి బయలుదేరాడు మెడిసిన్ చదువుకోవడానికి. తాను చేసే వైద్య వృత్తి అతనికి సరిగ్గా అనిపించలేదు. అప్పుడు ఉన్న ట్రీట్మెంట్ నయం చేసేదానికంటే బాధనే ఎక్కువ కలిగించేది. సో అతను పుస్తకాలను అనువాదం చేయడం మొదలుపెట్టాడు. తనకు కూడా తెలియదు ఆ బుక్ తన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని. కలెన్స్ మెటీరియా మెడికా. న్యూటన్కి యాపిల్ పండ్ ఎలాగో మన హానీమన్కి కలెన్స్ మెటీరియా మెడికా అలాగా. అలా ఒక కొత్త ఆవిష్కరణానికి దారితీసింది, ఒక గొప్ప వైద్యానికి బాట వేసింది. డాక్టర్ హానీమన్ 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని కనుక్కున్నాడు. లా ఆఫ్ సిమిలియా, లా ఆఫ్ సింప్లెక్స్, లా ఆఫ్ మినిమం, డాక్ట్రిన్ ఆఫ్ డ్రగ్ ప్రూవింగ్, థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్, వైటల్ ఫోర్స్, డ్రగ్ డైనమైజేషన్. అప్పుడు ఎన్నో క్రిటిసిజాన్ని తట్టుకొని నిలబడాల్సిందే, ఎందుకంటే పిల్లర్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. మనం 2025లో వాడుతున్నాం. అంతేకాదు 2100లో 2200లో కూడా మన హోమియోపతి సిస్టమ్ నిలబడుతుంది. ఒక మహావృక్షంలా ఎంతోమందిని ఆరోగ్యవంతం చేసి. విత్తనం మంచిదైతే చెట్టు మంచిదవుతుంది అంటారు బడ్డింగ్ హోమియోపత్స్. పాలిఫార్మసీ, మదర్ టింక్చర్స్, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, మిక్స్డ్ డ్రగ్స్ అంటూ అవన్నిటికీ స్వస్తి పలకండి బడ్డింగ్ హోమియోపత్స్. మనం మన ప్రిన్సిపల్స్ని నమ్ముకుందాం. డాక్టర్, మీరు ఇచ్చిన మందుకి నాకు ఉన్న సమస్య తగ్గింది, కానీ ఇదేంటి, నా పాత రోగం ఎంతో డబ్బులు పెట్టి మరీ తగ్గించింది, మళ్ళీ వచ్చింది. కంగారక్కర్లేదు. మనం మన పాకెట్లో మురిగిపోయిన పండు ఉంటే ఏం చేస్తాం? తీసి పారేస్తాం. అలాగే మన బాడీ కూడా అంతే, తీసి పారేస్తుంది. కానీ నువ్వు అప్పుడు ఏం చేసావు? లోపల దాచిపెట్టావు. అది నువ్వు తగ్గించానని అనుకున్నావు. డాక్టర్, డిడ్ యూ ఇంటెండ్ టు టేక్ అవే ద ఫ్యాటీ ట్యూమర్ I had on my back? The chances are I did not know he had a one. That is generally the way such things appears in the practice of homeopathic physician, where he does not prescribe for the tumor. Then the chances are he thinks little about the tumor in his prescription. He gives the constitutional medicine and they often disappear after a while, and then the patient thinks the doctor has done a wonderful thing. He gets more glory and more credit for curing a what than he does for curing the patient. The doctor who prescribes correctly turns the vital state into order. He cures the patient, and the patient, being in a state of order, commences to repair his body and the tissue go through the general house cleaning, and such things are not needed and dispensed with, and a physician is considered as a wonderful man. మీరే చెప్పండి, ఇప్పుడు నడుస్తూ ఉన్న రోగాలకి ఆటోఇమ్యూన్ డిసీజ్, హెరిడిటరీ డిసీజ్, హార్మోనల్ చేంజర్ డిసీజ్, ఇవి అన్నిటికీ మందులు ఉన్నాయా? కానీ ఒక హోమియోపత్ అనుకుంటే వీటిని సెట్ చేయగలడు. ఏ డివైన్ సిస్టమ్ టు మేక్ అ ఫుల్ స్టాప్ టు దిస్ డిసీజ్, గివ్ ఎ గుడ్ హెల్తీ జనరేషన్స్. వయసు తక్కువ కానీ రోగం వయసు ఎక్కువ. ఒక మెడిసిన్ డైనమైజ్ స్టేజ్ వెళ్తే అది ఔషధంగా అవుతుంది. ఇక మనం స్కోప్ విషయానికి వస్తే, స్కోప్ డిపెండ్స్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. మరి నన్ను ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంది. అది ఏమిటంటే, ఈ ఋషులున్నారే, వాళ్ళకి ఎలాంటి రోగాలు జబ్బులు రాలేదా ఇప్పటి వరకు? లేక వాళ్ళ వైటల్ ఫోర్స్ డైనమైజేషన్ స్టేజ్లో ఉందా, ఏ వ్యాధి తాకలేనంత శక్తిగా? ఒకవేళ వస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు, ఏం వేసుకుంటారు? వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళ వైటల్ ఫోర్సే క్యూర్ చేస్తుందా? మరి మీరే ఆలోచించండి. Thank you for giving this opportunity.